హాయ్ అండి, నేను ఈరోజు మీకు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేసి చూపించబోతున్నాను. అందులోకైతే ఫస్ట్ 1 kg చికెన్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మేము స్పైసీ ఎక్కువ తింటాము, అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీకు స్పైసీ తక్కువ కావాలి అనుకున్నట్లయితే 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అలానే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. వేసుకొని హాఫ్ లెమన్ పిండుకోండి. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్టీగా వస్తుంది కర్రీ అనేది. మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా స్పైసెస్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. అలానే మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఉంది కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. మనకి ఇందులో వాటర్ అవసరం ఉండదండి, ఎందుకంటే చికెన్లో వచ్చే వాటరే సరిపోతుంది. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. 5 మినిట్స్ తర్వాత చూడండి, వాటర్ అయితే పైకి వచ్చేసింది. నేనైతే లిటిల్ బిట్ వాటర్ అయితే తీసుకున్నాను, తీసుకోపోయినా పర్లేదు, నేను కొంచెం వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. చూడండి, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నేను బిర్యానీ కోసం అయితే రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఘీ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. నేను చెక్క, లవంగ, మిరియాలు, యాలక్కాయలు అయితే తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎసరు కోసం అయితే వాటర్ పోసుకుందాం. నేను 3 గ్లాసెస్ రైస్కి 4.5 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. ఇప్పుడు మనం ఈ లోపల చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఎసరు అయితే వచ్చింది కదా, ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. చూడండి, ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని దమ్కి వదిలేసేయండి. ఇప్పుడు చూద్దాం రైస్ ఎంతవరకు వచ్చిందో. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, రైస్ అయితే బాగా ఉడికిపోయిందండి. లాస్ట్లో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, బిర్యానీ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ బిర్యానీలోకి చికెన్ ఫ్రై వేసుకొని తినేసేయడమే. ఇంతేనండి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నా స్టైల్లో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. పీస్ అయితే చాలా బాగా ఉడికింది.
ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.